ప్రజలందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలమ్మా. అక్క చెల్లెములు అన్నదమ్ములు అందరూ కూడా ఆలోచన చేసి ఓటేయండమ్మా. అందరూ ఆసక్తిగా ఉన్నారు వేయడానికి. అయినా కాస్త ఏంటంటే మేము చెప్పాలి కానీ చెప్తామమ్మా. ఇన్నాళ్ళ నుంచి 30 సంవత్సరాల నుంచి వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకో, వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకో వేసి ఉన్నారు. దయచేసి మనం ఇంకా రాజకీయ విధానాలు వ్యూహాలు మార్చాలి. ప్రజల ఓటు ప్రజలు వేసుకొని ప్రజల పరిపాలన ప్రజలు చేసుకోవాలి. ప్రజాధనాన్ని ప్రజలే ఖర్చు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సీఎం పదవి చేయాలి, సామాన్యుడు కూడా సీఎం పదవి చేయాలనే ఆలోచనతో, ఆర్థికంగా ప్రజలందరూ ఎదగాలనే ఆలోచనతో పార్టీ స్థాపించి పార్టీ తరఫున నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా. మన యొక్క గుర్తు రబ్బర్ స్టాంపు గుర్తుకి అందరూ రబ్బర్ స్టాంపు ఓటేయండి, గెలిపించండి. అత్యధిక మెజార్టీతో జనమైతే 80,000 మెజార్టీ, 1,00,000 మెజార్టీ అని అందరూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తం శారీడిగా పోల్ అవుతాయి అని చెప్తాను. ఓకే, మంచిదమ్మా. అదేవిధంగా అన్నదమ్ములు అందరూ, చెల్లెమ్మ అందరూ కూడా ఓట్లేసి గెలిపించండి. అయితే మనం అనుకున్నాయి రాజకీయాల్లో ప్రజలందరికీ మంచి జరిగే విధానాల్లో మనం ముందుకెళ్తాము, ప్రజలకు మంచి చేద్దాము. నీళ్ళ సమస్యలు, కొన్నిసార్లు డ్రైనేజ్ సమస్యలు, కొన్నిసార్లు కరెంటు సమస్యలు, కొన్నిసార్లు వృద్ధా పెన్షన్లు కూడా ఇళ్ళకి వెళ్తే, వాళ్ళ చుట్టాల ఇళ్ళకి వెళ్తే మామూలుగా పెద్దవాళ్ళు వృద్ధాపులు వాళ్ళ పిల్లల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు నెల తీసుకోకపోతే తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. అటువంటివి కూడా లేకుండా ఒక 4-5 నెలలు 6 నెలలు మీరు ఒకవేళ అందుబాటులో లేకపోయినా అకౌంట్లో వేయించేసి మనం 6 నెలల తర్వాత మీరు ఎప్పుడైనా ఎక్కడ తీసుకోవచ్చు. అయితే 6 నెలల వరకు అవకాశం ఉంటుంది. మీరు 6 నెలల్లో 90 వేయాల్సిన అవసరం లేదు. 6 నెలల్లోకి వచ్చి 90 వేయండి. అలాంటి విధానం కూడా కలిగిద్దాం. ఏది కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేద్దాం. ప్రజలకు అందుబాటులో, ప్రజల దగ్గరకి వచ్చి చేసే పరిపాలన చేద్దాం. ఇప్పటివరకు నాయకులు ఏంటంటే ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఎక్కడికో వస్తారు, ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు. అసలు నాయకుడు అందుబాటులో ఉండరు. ఈ గొంతుల్లో, గల్లీల్లో, మామూలుగా విలేజెస్లో కానీ మండలం జిల్లాలో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వాళ్ళు అనిపిస్తుంది. మీకేదో ఇవాళ మాయమాటలు చెప్పి ఏదో ఒక మంత్రం వేసి ఎంతో 100-500 ఇచ్చిపోదామని ఏదో అనుకుంటారు. కానీ మీరు నమ్మకం. ఓటు అంటే ఎలకట్టలేని ఆస్తి. మీకు మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, 4 తరాల భవిష్యత్తుకి పునాది ఇప్పుడు మీరు వేసే ఓటు. ఆలోచన చేసి మనం ఓటు వేసినట్టయితే ఈ ఓటు ఎంతో గొప్ప శక్తి. మీరు కోటీశ్వరులు, మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీశ్వరులు చేసేంత గొప్ప శక్తి ఉంది మీ ఓటు. సీఎం మిమ్మల్ని బెదిరించే సీఎంలు అన్నమాట. మీరు మా గ్రామ పంచాయతీకి ఓటైపోతే మా పార్టీకి పథకాలు బీకేస్తాం. ఎన్పిటిసి, జెడ్పీటీసీకి మా పార్టీకి ఓటైపోతే మీ పథకాలు బీకేస్తాం. మున్సిపాలిటీకి మా పార్టీకి ఓటైపోతే మీ పథకాలు బీకేస్తాం అని బెదిరించే వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సరైన టైం వచ్చింది. ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఓటేయలేదనుకో ఆ 2 పార్టీలకి, వాళ్ళ ఎమ్మెల్యే పదవి ఉండదు, మంత్రి పదవులు ఉండవు, సీఎం పదవి ఉండదు. టోటల్గా ఆ సీఎం పదవి మీరు చేస్తారు, ఆ ఎమ్మెల్యే పదవి మీరు చేస్తారు, ఆ మంత్రి పదవులు మీరు చేస్తారు. ఈ ప్రజాధనం సంవత్సరానికి 2,79,000 కోట్ల ప్రజాధనాన్ని మీరు ఖర్చు పెడతారు. ప్రజలే ప్రతిరోజు రాజధాని బోర్డు మీద కనపడాలి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఆదాయం వస్తుందనేది, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టేది కూడా కనపడాలి రాజధాని బోర్డు మీద. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాస్తవంగా ఇంటికి 3 పిల్లలు ఉంటే అమ్మఒడి వేస్తామన్నారు, ఒక్కళ్ళకు కూడా వేయటం. 5 సంవత్సరాల్లో ఒక్కొక్కసారి వచ్చిన 5 ఏళ్ళు ఎవరికన్నా వస్తే మిగతా అన్నీ వేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇవి తెలియకుండా వెళ్ళిపోతాయి. మీరు వేసినట్టు అవపడుతుంది, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ ఎలుగులో తీసుకొని చూపించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతిరోజు కూడా అందుకే అంటుంది ఎవరి అకౌంట్లో పడ్డి ఏంది కూడా రాజధాని ఓటు కనపడుతుంది, మీరు చూసుకోవచ్చు. అట్లాగే మీరు ఓట్లేసే ప్రజలు రాజధాని అసెంబ్లీ హాల్ మీద ఉన్నాళ్ళు పేర్లుగా వేసేది. ఈ 5 కోట్ల మంది ప్రజలు 4 కోట్ల ఓట్లు, మీ ఓటర్ ఉన్న ప్రతి ఓటరు పేరు అసెంబ్లీ హాల్ మీద చెక్కిస్తాం. ఇది వాస్తవం. ప్రతిదీ కూడా ఒక ఎమ్మెల్యేతో ఒక ఓటర్ సమానం, ఒక మంత్రితో ఒక ఓటర్ సమానం, ఒక సీఎంతో ఒక ఓటర్ సమానం అన్నట్టుగా ఆ స్థానాన్ని మీకు కల్పిస్తానన్నమాట ఓటర్కి. ఇది వాస్తవం.
ఎందుకంటే నేను పార్టీ పెట్టింది నేను సీఎం అవ్వాలని కాదు, నేను సంపాదించుకోవాలి కాదు. మీరే సీఎం అవ్వాలి, మీరే ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు అవ్వాలి, మీరే సంపాదించుకోవాలి, అందరూ కోటీశ్వరులు ఆర్థికంగా ఎదగాలి. ఇటువంటి ఆలోచన మన రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడా ఉండదు ప్రపంచంలో. అలాంటి ఆలోచనతోటి నేను ప్రజల ముందుకు వచ్చాను. ఇచ్చిన మాట కట్టుబడి చేస్తా. ఒకవేళ నేనేం చేయను, మీకు జనం చెప్తారు చేయరు, ఇవన్నీ కలబెరుగు మాటలు అని చెప్తారు. ఇది వాస్తవంగా చేసి తీరుతాం. ఎందుకంటే ఒకవేళ నేను కనుక చేయకపోయినా వీళ్ళిద్దరు ఊరుకోరు, ఈయన ఊరుకోరు, దుమ్మెత్తిపోతారు ముందుగా. అందుకనైనా సరే నేను మీ దగ్గరికి వచ్చి కూర్చొని ఆ దుమ్ము పక్కబడేట్టుగా నేను మీ దగ్గరికి వచ్చి పని చేపిస్తాను, మీ ద్వారాగా పని చేపిస్తాను. ఇది గ్యారంటీ అనమాట, జరిగి తిరిగి. అందుకని ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఓటేయండి. రాజధానిలో ప్లాట్ పొందండి, మెయిన్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఏమంటే గజం 1,02 లక్షల మీద ప్రతి కుటుంబం 1,03 వేసుకోవాలి. శ్రీగంధ చందన మొక్కలు నాటేస్తాం, ప్రతి రేషన్ కార్డు దానికి సొంత గుణం రైతు చేసి, మళ్ళీ వాయు కూడా 10 సంవత్సరాలు 10 కోట్ల ఆస్తి అయింది. అట్లాగే మళ్ళీ సంక్షేమం మీకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం నెలకు ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు కవులు కూడా వేద్దాం. సొంత ఏది ప్రతి రేషన్ కార్డు ద్వారానే ప్రతి సంవత్సరం 10,000 కవులు కూడా వేద్దాం. కౌలు కార్డు ఇచ్చి ప్రతి రేషన్ కార్డు దానికి కౌలు కార్డు ఇద్దాం. నెలకి సంవత్సరానికి 10,000 రూపాయలు కౌలు ఇద్దాం. మళ్ళీ దాంట్లో శ్రీగంధ చందన మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాలు 10 కోట్ల ఆస్తి పనులు అవుతాయి. అన్నీ కూడా మనం చెప్పిన ఏవి కూడా చెయ్యలేని పనులు కాదు. ఇవన్నీ ఎట్లా చేయొచ్చు అంటే 2,79,000 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి, దాంట్లో 20% అయితే ఇవన్నీ చేయట్లేదు. ఈజీ ప్రాసెస్. జనానికి పని కల్పిస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. ఈ పథకాలు ఇచ్చే 5,000 10,000 ఇచ్చే ఎప్పుడు పోతే తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక